So, hello guys, na Paradhe మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్ ఫైనలీ మన స్పాక్ డౌన్ అంటే రీసెంట్ స్పాక్ డౌన్ అయిపోయింది. అంటే రీసెంట్గా నేను నైట్ లెవెల్ 30కి వచ్చి ఆల్రెడీ చెప్పినాను మన స్పాక్ డౌన్ లెవెల్ 30కి వస్తుంది. నెక్స్ట్ రాబ్ ఇప్పుడు లెవెల్ 30కి వస్తుంది. జస్ట్ నెక్స్ట్ రా వరకే, దాని తర్వాత ఇక నార్మల్ అయిపోతుంది. ఇక మన రా స్పాక్ డౌన్ టైం మార్నింగ్ 5:30కి అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు నెక్స్ట్ రా ఒకటి లెవెల్ 30కి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని నువ్వు టైం ఎందుకు రిమైండ్ చేస్తున్నా అంటే చూడండి బాస్, మీరు చాలామంది టైం అడుగుతూనే ఉంటారన్నా, ఇప్పుడు ఏ టైంలో వస్తుంది, ఇప్పుడు ఏ టైం అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ ఇన్ ప్యారిస్ టైం గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేస్తాను. బట్ అయినా కొంతమంది అయినా క్లాస్ ఇన్ ప్యారిస్ డేట్ అండ్ టైం చెప్తున్నారు. సో క్లాస్ ఇన్ ప్యారిస్ ఇంకెప్పుడో కాదు, రేపు నైట్ లెవెల్ 30కి నెట్ఫ్లిక్స్ పైన చూడడానికి దొరుకుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇప్పుడు మన స్పాక్ డౌన్ గురించి మాట్లాడితే బాస్ పెద్ద గుర్తుండొచ్చు, ఇంతకుముందు మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినప్పుడు ఒక ఫ్యాన్కి ఒక చిన్న బాబుది అంటే కొంచెం ఇన్సల్ట్ చేశారు మన జాన్ సీనా. అంటే ఆ బాబుకి నిజంగా చాలా భయంకరంగా ఎక్కిరిచ్చినారు, మీకు అది గుర్తుండొచ్చు. సో ఈ ఫోటో విషయం మీకు గుర్తొచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈరోజు ఏమైందంటే మన స్మాక్ డౌన్లో మన జాన్ సీనా ఆ ఫ్యాన్కి ఆ చిన్న బాబుకి సారీ చెప్పిండు బాస్. అంటే హీల్ టర్న్ చేసినప్పుడు అంటే కొంచెం బ్యాడ్గా మాట్లాడిండు. అండ్ ఇప్పుడు బేబీ ఫేస్ స్టైల్ ఉన్నాడు కాబట్టి అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు అంటే క్లియర్లీ సారీ చెప్పి ఆ ఫ్యాన్కి ఆ చిన్న బాబు కొంచెం హ్యాపీ చేసిండు మన జాన్ సీనా. అండ్ బాస్ చాలా జరిగింది ఈ బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన కొన్ని రూమర్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. జాన్సన్ సెగ్మెంట్లోనే బ్రాక్ లెస్నర్ గురించి నేను కవర్ చేస్తాను, లాస్ట్లో కాదు, జాన్సన్ సెగ్మెంట్లోనే మాట్లాడదాం. ఎందుకంటే చిన్న రూమర్ ఉంది మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన. సో ఇంకేం బాస్, ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్పాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్పాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయినట్టు డైరెక్ట్ బ్యాక్ స్టేజ్ నుంచి మన లోగన్ పాల్ కార్లో వచ్చి డైరెక్ట్గా నడుచుకుంటా రింగ్లో వచ్చేసినారు. సో మన లోగన్ పాల్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా అంటే చాలా భయంకరంగా బూ చేసినారు బాస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన క్రౌడ్ చాలా ఎనర్జీలో ఉండే, అండ్ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎప్పుడు అంటే చాలా భయంకరంగా చీర్ చేస్తారు అండ్ బూ చేసి ఉంటే చాలా భయంకరంగా బూ చేస్తారు. అండ్ చీర్ గురించి మాట్లాడితే నిజంగా చాలా మంచి చీర్ చేసినారు మన జాన్సన్ వచ్చినప్పుడు. బట్ అక్కడ ఫస్ట్ మన లోగన్ పాల్ వచ్చినప్పుడు ఏమైందంటే బాస్ ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. సో లోగన్ పాల్ ఏమన్నారంటే, హే జాన్ సీనా నాకు పారాసైట్ అని చెప్పిండు. అంటే మీరు చాలామంది ఇప్పుడు ఇక్కడ బూ చేస్తాం, సో మీకు ఏం అర్థమవుతుంది అనుకుంటా. అంటే మీ ఫ్రాన్స్ మాట్లాడేటోళ్ళకి ఏం అర్థమవుతుంది, నేను ఒక ఇంగ్లీష్ పర్సన్ని, సో మీరు నాకు ఒక పారాసైట్ అనుకుంటున్నారా? పారాసైట్ అంటే ఏంటంటే ఒక వేరే మనిషి పైన డిపెండ్ అయ్యే, ఇప్పుడు మీరు ఒక జంతువు అనుకోండి లేదా మనిషి అనుకోండి, అంటే వేరే వాళ్ళ పైన డిపెండ్ అవుతారు కదా, సో అలాగే ఆ టైప్లో అంటారు. సో ఆ వర్డ్ అక్కడ చెప్పినారు మన లోగన్ పాల్. సో మీరు నాకు పారాసైట్ అనుకుంటున్నారని చెప్పినారు. అండ్ అంతేకాదు లోగన్ పాల్ ఏమన్నారంటే, మీ అందరికి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మీ అందరికీ నాతో చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టుంది. బట్ ఓపెన్ చెప్పాలంటే మీకు నాతో ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఏంటంటే మీకు ఒక చేంజ్తో ప్రాబ్లం అని అనగానే బాస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా అంటే చాలా బూ చేసినారు. నేను పారాసైట్ని కాదు నా ఆపోజిట్ అని చెప్పగానే ఇంకా చాలా అంటే చాలా బూ చేసినారు. అంటే అక్కడ తిట్టేసినారు లోగన్ పాల్కి చాలా భయంకరంగా. సో దాని తర్వాత ఇక లోగన్ పాల్ ఇంకా చాలా గొప్పగా మాట్లాడడం స్టార్ట్ చేసిండు. లైక్ నా వాళ్ళని అంటే నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో సైన్ చేయగానే నెట్ఫ్లిక్స్ డీల్ దొరికింది డబ్ల్యూడబ్ల్యూకి, $5 బిలియన్ డీల్. ఇప్పుడు రీసెంట్లీ ESPN వాళ్ళు $6 బిలియన్ డీల్ ఇచ్చినారు. అంటే ఇదంతా ఎవరి వల్ల జరిగింది? నా వల్లనే. సో యూఆర్ వెల్కమ్ టీకేఓ అంటే ఏదో టీకేఓ థ్యాంక్స్ చెప్పినట్టు అక్కడ మన లోగన్ పాల్ టీకేఓకి అక్కడ వెల్కమ్ చెప్పినారు. అండ్ ఈ డబ్ల్యూడబ్ల్యూ మీలా మారిపోతుంది, అంటే నా డబ్ల్యూడబ్ల్యూలా మారిపోతుంది. అండ్ ఈ జాన్ సీనా ఏమన్నాడు, నాకు ఏ గేమ్ అంటే నా బెస్ట్ నన్ను తీసుకురాని చెప్పినాడు. సో నువ్వు నీ బెస్ట్ని తీసుకురా ఫస్ట్ అని ఈ టైప్లో అంటే చాలా అక్కడ గొప్ప మాట్లాడుతుంటే చాలా ఎక్కిరిస్తుంటారు ఫ్యాన్స్కి. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన లాస్ట్ రియల్ ఛాంపియన్, 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన జాన్ సీనాది. సో మన జాన్ సీనాది అక్కడ ఎంట్రీ కాగానే బాస్ ఫ్యాన్స్ లేదా నెక్స్ట్ లెవెల్లో చీర్ చేసినారు. అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ చూసి నేర్చుకోవాలి ఫ్యాన్స్. అండ్ అది ఏంటంటే ఊకే జాన్ సీనా సక్ అని చెప్పాల్సిన అవసరం లేదు. జాన్ సీనా ఎంట్రీ అయినప్పుడు జాన్ సీనా థీమ్ సాంగ్లో చాలా మంచి వర్డ్స్ ఉన్నాయి. సో వాళ్ళు జాన్ సీనా థీమ్ సాంగ్ పాడినారు బాస్. అంటే ఎస్ అంటే ఊకే ఒకటే అందరు ఫాలో చేస్తూ ఉంటారు, అంటే ఊకే జాన్ సీనా సెకండ్ అంటారు అంటే జాన్ సీనా ఎంట్రీ అవుతున్నప్పుడు. బట్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ లేదా జబర్దస్త్ చీర్ చేసినారు జాన్ సీనా అని. అంటే వాళ్ళు చాలా మస్తు పాట పాడినారు బాస్, జాన్ సీనా థీమ్ సాంగ్ పాట పాడినారు. సో చాలా హైలైట్గా అనిపించింది.
అండ్ ఎవరెవరు ఫ్యాన్స్ అయ్యి జాన్సన్ థీమ్ సాంగ్ ప్లే అయినప్పుడు జాన్సన్ ఎక్కిస్తారు, అలా మూతి ముఖం పైన ఒక చంపదవ ఇచ్చినట్టు అయిపోయింది. అమ్మ నిజం చెప్తున్నాను, చాలా ఖతర్నాక్ అనిపించింది. అండ్ అంతేకాదు బాస్, ఇక దానిగా మన జాన్సన్ రింగ్లో వచ్చి అంటే ఇక్కడ ఉన్న అనౌన్సర్ మన జాన్సన్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్, నెవర్ సీన్ ఛాంపియన్, ఈ టైప్లో అక్కడ అనౌన్స్మెంట్ జరిగింది. అండ్ దాని తర్వాత ఇక మన జాన్సన్ జబర్దస్త్గా ఇన్సల్ట్ చేసినారు బాస్ లోగన్ పాల్ది. జాన్సన్ ఏమన్నారు అంటే నువ్వేమనుకుంటున్నావు, అంటే నువ్వే మొత్తం చేసినావు, నువ్వు అనుకుంటున్నావు, అంటే నువ్వే అంత చేస్తున్నావు అనుకుంటావు. బట్ మనం ఏంది అంటే ఫ్యాన్స్ ఉంటేనే కదా, ఫ్యాన్స్ ఉంటేనే మనము, ఫ్యాన్స్ లేనిది మనం ఏం లేమని అక్కడ మన జాన్ సీనా చెప్పినారు. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే మన జాన్ సీనా లోగన్ పాల్కి ఏమన్నారు అంటే నేను 20 సంవత్సరాల ముందు, అంటే చేంజ్ దేన్ని అంటారు అంటే నువ్వు ఇంతగా నువ్వు చేంజ్ అని మాట్లాడినావు కదా, సో చేంజ్ అంటే దేన్ని అంటారు, నేను 20 సంవత్సరాల ముందు నేను అంటే ఇలాంటి రెస్లింగ్ గేర్లో నేను వచ్చినాను. అండ్ అంతేకాదు నేను అంటే టైటిల్స్ చేంజ్ చేయించిన అంటే టైటిల్స్ ఆ టైంలో చేంజ్ కాకపోతే నేను చేంజ్ చేయించినాను. అండ్ అంతేకాదు నువ్వు బ్రేస్ నకల్తో అటాక్ చేస్తావు కానీ నేను ఎప్పుడో 20 సంవత్సరాల ముందు అవన్నీ చేసినానని మన జాన్ సీనా చెప్పినారు బాస్. ఓపెన్ చెప్పారంటే చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే. అండ్ అంతేకాదు మన జాన్ సీనా అక్కడ ఉన్న ఒక ఫ్యాన్కి, అంటే ఇదే ఫ్యాన్కి మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినప్పుడు అంటే ఇన్సల్ట్ చేసిండు. సో అదే ఫ్యాన్ దగ్గర అక్కడ వెళ్ళి మన జాన్ సీనా ఆ ఫ్యాన్కి సారీ చెప్పినంటే, ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీలో కొన్ని తప్పులు మిస్టేక్స్ అవుతాయి, సో క్షమించాలని ఈ టైప్లో మన జాన్ సీనా ఆ చిన్న ఫ్యాన్కి సారీ అని చెప్పిండు బాస్. అండ్ అంతేకాదు మన జాన్సన్ లోగన్ పాల్కి చాలా మస్తు ఎక్కరిచ్చిండు. అండ్ మన జాన్సన్ ఏమన్నాడంటే, హే లోగన్ పాల్ ఇందాక నువ్వు ఏమన్నావు, నీ వల్ల నెట్ఫ్లిక్స్ డీల్ దొరికింది డబ్ల్యూడబ్ల్యూకి, నీ వల్ల ESPN డీల్ దొరికింది డబ్ల్యూడబ్ల్యూకి, అండ్ నీ వల్ల మేము అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇంత మంచి పొజిషన్లో ఉందని నువ్వు అన్నావు కదా, బొంగేం కాదు అంటే ఓపెన్లీ చెప్పాలంటే అక్కడ జాన్సన్ ఈ టైప్లోనే మాట్లాడాడు. సో జాన్సన్ అక్కడ ఏమని చెప్పినంటే ఇవన్నీ కాదు, రియాలిటీ ఏంటంటే నువ్వేం చేయలేదు, నీ వల్ల ఏం లేదు ఇక్కడ. అంతెందుకు నేను నిన్ననే ఒక లిస్ట్ చూసినాను, టాప్ 25 బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ నేను లిస్ట్ చూసినాను, మొత్తం ఈ వరల్డ్లో ఒక టాప్లో ఉన్నారు. అండ్ దాంట్లో డూస్కి పేరు ఉంది, అంటే ఐసో స్పీడ్ది పేరు ఉంది, బట్ నీ పేరు అక్కడ లేదు. అంటే ఎంతైనా సరే ఒక అంటే లోగన్ పాల్ ఒక యూట్యూబర్ కదా, అంటే ఒక యూట్యూబర్ అంటే ఇక్కడ అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిండు. సో అలాంటిది ఆ టాప్ లిస్ట్లో అసలు లోగన్ పాల్ పేరే లేదు అని చాలా జబర్దస్త్గా ఎక్కిరిచ్చిండు మన జాన్సన్. అండ్ అక్కడ నీ పేరు లేదని, నువ్వు అక్కడ నుంచి అంత సంపాదించలేకపోతున్నావు, ఇక్కడ డబ్బులు సంపాదించి వచ్చినావు డబ్ల్యూడబ్ల్యూలో అని జాన్సన్ ఎక్కిరిచ్చిండు బాస్ లోగన్ పాల్కి. అండ్ జాన్సన్ ఏమన్నాడు అంటే, చూడు ఇప్పుడు అంటే మేము నీకు చాలా అవకాశాలు ఇచ్చాం, అంటే అవకాశం పైన అవకాశాలు మేము నీకు ఇచ్చినాం, బట్ నువ్వేం చేసినావు అంటే ఫ్యామిలీ అంటే ఎట్లుంటే తెలుసా అని అప్పుడు కరెక్ట్ అదే టైంలో ఆ ఫ్యాన్కి అక్కడ వెళ్ళి సారీ చెప్పిండు మన జాన్ సీనా. ఇప్పుడు చూడండి నిన్న నైట్ వచ్చింది మన లెవెల్ 30కి స్మాక్ డౌన్స్ అని నిన్న నైటే చూసినాను. అండ్ ఇప్పుడు మార్నింగ్ లేచి రికార్డింగ్ చేస్తున్నాం. సో అందుకే కొంచెం సెగ్మెంట్ అటు ఇటు అయింది, ఎందుకంటే కరెక్ట్ ఇదే టైంలో కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ మన జాన్సన్ అవకాశాల పైన అవకాశం ఇచ్చినామని ఈ టైప్లో మన జాన్సన్ చెప్పిండు కదా లోగన్ పాల్. సో అప్పుడు అక్కడ వెళ్ళి ఆ ఫ్యాన్కి సారీ చెప్పిండు ఆ చిన్న బాబుకి మన జాన్సన్. దాని తర్వాత రింగ్లో వచ్చి మరొకసారి మన లోగన్ పాల్ది ఇన్సల్ట్ చేసిండు. అండ్ నువ్వే కదా నాతో మ్యాచ్ కావాలని చెప్పినా, నువ్వే కదా ఈ మ్యాచ్ అడిగినావు, సో ఇక నువ్వు బెటర్ రెడీ ఉండని చెప్పిండు. అండ్ అక్కడ నువ్వు రెస్లింగ్కి సర్వనాశనం చేయడం కాదు, రెస్లింగ్ నీకు సర్వనాశనం చేస్తాను ఈ టైప్లో మన జాన్సన్ అక్కడ ఎక్కిరిచేసిండు లోగన్ పాల్కి. అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోయిండు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ అంతేకాదు మనం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదామని చెప్పినా కదా, అంటే వీడియో మధ్యలోనే అంటే జాన్సన్ సెగ్మెంట్ ఉన్నప్పుడే మాట్లాడదామని. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన రూమర్స్ ఏంటంటే ఈ క్లాస్ ఇన్ ప్యారిస్ ప్రీమియం ఈవెంట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రావచ్చని స్టిల్ ఇవే రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ గమనిస్తే అక్కడ దే కాల్ దిస్ అంటే మన బ్రాక్ లెస్నర్ మెసేజ్ అని చెప్పినారు. అండ్ ఆ మెసేజ్ ఏందో ఇంకా దానిపైన ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అండ్ ఈ క్లాస్ ఇన్ ప్యారిస్ క్రౌడ్ ఎలాంటిదో మీకు తెలుసు, చాలా జబర్దస్త్ అంటే జబర్దస్త్గా చీర్ చేస్తారు, చాలా అంటే కొన్ని మూమెంట్స్కి వెళ్ళి ఒక హైలైట్ మూమెంట్లా మార్చేస్తారు. సో అందుకనే ఛాన్సెస్ ఉన్నాయంట మన క్లాస్ ఇన్ ప్యారిస్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రావచ్చని ఇలాంటి టాక్ అయితే ఉంది. కానీ ఇప్పుడు చూడాలి, అంటే ఒక హెడ్బీ ఉంది కదా బ్రాక్ లెస్నర్ పైన ఆ కేసు వల్ల. సో అందుకని ఇప్పుడు వీళ్ళు ప్లాన్స్ ఏమైనా డ్రాప్ చేస్తారా అంటే చూడండి, బ్యాక్ సైడ్ టాక్ అయితే ఉందంట బ్రాక్ లెస్నర్ తీసుకొస్తే ఎట్లుంటుంది క్లాస్ ఇన్ ప్యారిస్. అంటే ఆల్రెడీ సెప్టెంబర్ మంత్లో
రెండు స్మాక్ డౌన్ షోస్ల కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ అయితే ఉన్నారు. కానీ క్లాస్ ఇన్ ప్యారిస్ అంటే ఇప్పుడు ఈ ప్యారిస్ క్రౌడ్ తెలుసుగా ఎట్లుంటుంది అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. సో అందుకనే అక్కడ తీసుకొస్తే మంచిగా ఉంటుంది ఈ టైప్లో ఆలోచిస్తున్నారంట. సో చూద్దాం ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తే మంచిది. సో ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మన అలెక్సా బ్లెస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ దగ్గర ఎంట్రీ అయిపోయింది. సో అప్పుడే అక్కడ చెల్సీ గ్రీన్ అండ్ అల్బా ఫైర్ వచ్చి అటాక్ చేసినారు ఇలా పైన ఇలా ఎంట్రీ అయినప్పుడే. సో అందుకనే అంటే షార్లెట్ ఫ్లేర్ కొంచెం నీలో ప్రాబ్లమ్ అయింది చిన్న ఇంజురీస్, అందుకనే షార్లెట్ ఫ్లేర్కి వాళ్ళు బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళిపోయినారు. అండ్ ఇక్కడ మ్యాచ్ అంటే అలెక్సా బ్లెస్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మ్యాచ్ మధ్యలో మన అల్బా ఫైర్ కొంచెం ఇంటరప్ట్ చేస్తూనే ఉంటుంది. బట్ అయినా సరే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన అలెక్సా బ్లెస్. ఎస్ అంటే అలెక్సా బ్లెస్ ఈ మ్యాచ్లో గెలిచింది. అండ్ దాని తర్వాత ఐనాయిలు అటాక్ చేస్తూ ఉంటారు మన అలెక్సా బ్లెస్ ఫ్యాన్స్. అప్పుడే మన షార్లెట్ ఫ్లేర్ వచ్చింది అక్కడ కాపాడి కొంచెం కుంటుకుంటూ వచ్చింది కాపాడికి. బట్ అయినా సరే వీళ్ళు షార్లెట్ ఫ్లేర్ పైన అటాక్ చేసినారు. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన చెల్సీ గ్రీన్ అండ్ అల్బా ఫైర్ది ఉండే. అంటే చూడండి ఈ మ్యాచ్లో అయితే అలెక్సా బ్లెస్ గెలిచింది, కానీ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అయితే మన చెల్సీ గ్రీన్ అండ్ అల్బా ఫైర్ది ఉండే. అండ్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత వచ్చింది మన ఒక చిన్న మ్యాచ్ మన మిషేన్ వర్సెస్ మన కియానా జేమ్స్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో స్టార్టింగ్లో చాలా ఈజీ అంటే స్టార్టింగ్లోనే కొన్ని సెకండ్స్లోనే రోల్అప్ చేసి ఈ మ్యాచ్లో మన మిషేన్ విన్నర్ అయిపోయింది. సో అందుకని మన జూలియా చాలా భయంకరంగా అటాక్ చేసి అంటే మన కియానా జేమ్స్తో పాటు అక్కడ జూలియా వచ్చిండే. సో జూలియా అండ్ కియానా జేమ్స్ కలిసి అంటే అటాక్ చేసినారు మన మిషేన్ పైన. అండ్ ఇక్కడ ఇలా ఈ చిన్న బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ రింగ్ సైడ్ ఎంటర్ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. డ్రూ మ్యాకింటైర్ అక్కడ వచ్చినారు, మైక్ తీసుకున్నారు. అండ్ అక్కడ అడిగినారు అంటే ఇక్కడ బ్యారిగేడ్ సైడ్ ఎక్కడైనా దాచుకున్నాడా ఏంది ర్యాండీ ఆర్టన్, లేదా రింగ్ కింద పనుకున్నాడా ఏంది అంటే ఏం చెప్పిన ర్యాండీ ఆర్టన్ ఇక్కడ ఉన్నాడని అడిగినప్పుడు లేదని అక్కడ చెప్పినారు. సో అప్పుడు అక్కడ మైఖల్ కోల్కి అడిగినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ అది ఏంటంటే మన మైఖల్ కోల్ నువ్వు ఎప్పుడు కోడి రోడ్స్కి అంటే అక్కడ అంటే ఇప్పుడు ఒక బ్యాట్మెన్ ఉండే అక్కడ ముద్దు పెడుతూ ఉంటావు కదా. సో నీకు తెలుసా ఏమైనా కోడి రోడ్స్ మెడికల్ అప్డేట్ గురించి అని అడిగినారు. సో అప్పుడే మన మైఖల్ కోల్ నో నాకు తెలియదు అని చెప్పిండు, మెడికల్ అప్డేట్ ఎలాంటి అప్డేట్ లేదని చెప్పిండు. సో అప్పుడే ఓ లేదా అని మన డ్రూ మ్యాకింటైర్ అక్కడ రింగ్లో వచ్చి ఏమని చెప్పిండు అంటే హే ర్యాండీ ఆర్టన్ ఇక నువ్వు డాడీగా ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి నీ పాట పాడే అవకాశం దొరుకుతుంది చెప్పారు. సో అప్పుడు అక్కడ ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ తీసుకున్నారు. అండ్ నిజంగా ఫ్యాన్స్ చాలా సాలిడ్గా పాట పాడిందా మన ర్యాండీ ఆర్టన్ది. సో మన ర్యాండీ ఆర్టన్ చాలా హ్యాపీ అయిపోయినా. ర్యాండీ ఆర్టన్ రింగ్లో రాగానే డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే చూడు ర్యాండీ ఆర్టన్ నువ్వు లాస్ట్ వీక్ నా పైన అటాక్ చేసినావు, సరే ఇప్పుడు నువ్వు నీ కోసం నా పైన అటాక్ చేసినావు అంటే సరే పర్లేదు, కానీ నువ్వు కోడి రోడ్స్ కోసం నువ్వు నా జోలికి వస్తున్నావు, కోడి రోడ్స్ కోసం నువ్వు నా పైన అటాక్ చేసినావు అంటే ఇది కరెక్ట్ కాదు ర్యాండీ ఆర్టన్. ఎందుకంటే నువ్వేమనుకుంటున్నావు ఈ కోడి రోడ్స్ నీకు ఒక ఫ్రెండ్ అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. నీకు గుర్తుందా అంటే నువ్వు ఒక 2 సంవత్సరాలు నువ్వు నీ బ్యాక్ ఇంజరీ వల్ల నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. అండ్ ఆ టైంలో నువ్వు నీ మెడికల్ కొంచెం అప్డేట్ ఇచ్చినట్టున్నావు మన ఆ కోడి రోడ్స్కి ఏదో ఫ్రెండ్ అనుకొని. కానీ కింగ్ ఆఫ్ ద రింగ్ ఫైనల్స్ మ్యాచ్లో కోడి రోడ్స్ ఏం చేసినాడు నీకు గుర్తుందా? కోడి రోడ్స్ నీ బ్యాక్ పైన అటాక్ చేసినాడు. అంటే నువ్వు పంటికి కొట్టడానికి ఆలోచించినావు, అంటే నీ ఫ్రెండ్ కదా అంటే కొట్టాలా కొట్టదను అనుకున్నావు, కానీ కోడి రోడ్స్ ఏం ఆలోచించలేదు. కోడి రోడ్స్ డైరెక్ట్గా నీ బ్యాక్ పైన అటాక్ చేసిండు. సో అలాంటి ఫ్రెండా అంటే నువ్వు అలాంటి మనిషికి నువ్వు ఒక ఫ్రెండ్ అనుకుంటున్నావు అంటే ర్యాండీ ఆర్టన్ నిజం చెప్పాలంటే నువ్వు ఒక పెద్ద ఈడియట్వి. నువ్వు ఒక పెద్ద ఈడియట్వి, నీకు అర్థమవుతుందా అని మన డ్రూ మ్యాకింటైర్ కొంచెం ఇన్సల్ట్ చేసినారు ర్యాండీ ఆర్టన్ని. ఇక ర్యాండీ ఆర్టన్ నేను కోడి రోడ్స్ కోసం కాదు నీకోసం అటాక్ చేసాను ఎందుకంటే నువ్వు ఒక పెద్ద వేస్ట్ కదా ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పేసినారు అక్కడ ర్యాండీ ఆర్టన్. సో అప్పుడే ర్యాండీ ఆర్టన్ పైన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ అక్కడ ఫైట్ బ్యాక్ చేసినారు. అక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్ కొంతమంది ఆ పనికి వచ్చినారు, వాళ్ళకి ఆర్కిఓ పడ్డది. అండ్ పంటికి కొడదాం అనుకున్నారు డ్రూ మ్యాకింటైర్కి. డ్రూ మ్యాకింటైర్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు బాస్. ఇది కొంచెం హైలైట్ ఉండే. ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన ర్యాండీ ఆర్టన్దే ఉండే, చాలా మంచిగా అనిపించింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ బ్రాల్ ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి నంబర్ 1 కంటెండర్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికి, అంటే ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ వస్తే ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ మన కార్మెలో హేస్ అండ్ ద మిస్ మధ్యలో.
సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ జరిగే ముందు మధ్యలో బ్యాక్ స్టేజ్ మన అంకల్ హౌడీలతో కలిసినారు, మాట్లాడుతూ ఉంటారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అక్కడ రింగ్ సైడ్ అక్కడ వచ్చేసినారు మన అంకల్ హౌడీ ఫ్యాక్షన్, వైట్ సిక్స్ ఫ్యాక్షన్ అక్కడ రింగ్ సైడ్ వచ్చింది. సో దాని మీద కొంచెం ఇంటరప్ట్ అయిపోయాడు. అండ్ అంతేకాదు దీని లాభం లేపేసినారు ద స్ట్రీట్ ప్రాఫిట్స్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్. సో దీని అర్థం ఏంటంటే మన వైట్ సిక్స్ ఫ్యామిలీ వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. ఓకే, అండ్ హైలైట్ ఏంటంటే బాస్ ఇక స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ గురించి అసలు ఏం చెప్పాలేమో ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మన సామీ జైన్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. ఇక మ్యాచ్ మధ్యలో అంటే మన ఎంఎఫ్టీ కొంచెము ఇంటరప్ట్ చేయడం, మన జిమ్మీ ఊసో రావడం, జేకబ్ ఫార్ట్ వచ్చినారు, అంటే ఇదంతా జరిగింది. ఇదంతా ఇప్పుడు కామన్ అనిపిస్తుంది. అండ్ హైలైట్ ఏంటంటే టైటిల్ చేంజ్ అయిపోయింది బాస్. సామీ జైన్ ఇప్పుడు న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అండ్ సోలో సికోవా ఓడిపోయినాడు. అండ్ ఇప్పుడు దీంట్లో షాకింగ్ ఏముందంటే చూడండి, మీరు ఆలోచించండి, బ్లడ్ లైన్లో ఉన్నప్పుడు రోమన్ రైన్స్తో ఉన్నప్పుడు సోలో సికోవాకి ఎంత స్ట్రాంగ్గా చూపించినారు. ఆ టైంలో సోలో సికోవాకి పిన్ చేయాలంటే మామూలు మాట లేకుండే, కానీ ఇప్పుడు ఊకుకే సోలో సికోవా పిన్ అయిపోతుండు. అండ్ పిన్ ఏమో కానీ టైటిలే ఓడిపోయిండు బాస్. నిజంగా అది చాలా బేకార్ అనిపించింది, ఏమని అనుకోండి. అంటే టైటిల్ ఓడిపోయాడు. సామీ జైన్ కోసం హేట్ ఏం లేదు, సామీ జైన్ ఒక డిజర్వింగే. బట్ అక్కడ సోలో సికోవాకి మరీ ఇంత బేకార్గా చూపించడం అది ఎక్కడో కొంచెం కరెక్ట్ అనిపించలేదు బాస్, ఓపెన్లీ చెప్పాలంటే. సో ఇప్పుడు మన సామీ జైన్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇక్కడ స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు మన స్మాక్ డౌన్ కొంచెం నచ్చితే మీరు కంపల్సరీ మన స్మాక్ డౌన్ వీడియో కంటే ఈ హైలైట్స్ వీడియోకి మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.